నాకైతే అసలు సినిమా వస్తుందా లేదా అని కూడా అర్థం కావట్లేదు అన్న. అంటే బజ్ లేదు. ట్రైలర్ అప్పుడు బాగా బజ్ వచ్చింది. తర్వాత అసలు హరిహర వీరమల్లు అది కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రవేశం పెట్టిన తర్వాత అసలు సినిమాలే చేయట్లేదు. అలాంటిది ఫస్ట్ సినిమా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా అది కూడా అసలు హరిహర వీరమల్లు ఉందా లేదా అంటే ఆడియన్స్ గానీ ఫ్యాన్స్ గానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గానీ వెయిట్ చేసి ఇక వాళ్ళకి మర్చిపోయారు హరిహర వీరమల్లు అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఆ రేంజ్ లో అది సినిమా చూపించింది. ఎందుకంటే అంత లేట్ అయిపోయింది. అసలు డైరెక్టర్లు కూడా మర్చిపోయారు అన్న టైంలో అటు డైరెక్టర్లు కూడా మారిపోయారు. తర్వాత సడన్ గా ఒక రోజు వర్షం కురిసిన రాత్రి సినిమా ఉంది హరిహర వీరమల్లు ఇంకా ఉంది అని చెప్పడం. కానీ ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే మరి డిప్యూటీ సీఎం వల్లనో ఏ రీజన్ వల్లనో అసలు సినిమా ట్రైలర్ ఈవెంట్లకు కానీ అంటే ఏదైనా ఈవెంట్ల అంటే హరిహర వీరమల్లు టాపిక్ గురించి కానీ అసలు ఆయన ఎత్తకపోవడం, ఎప్పుడు ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు ఆయన స్టేజ్ల మీద ఉన్నప్పుడు ఓజీ అన్నారే గానీ ఏ రోజు హరిహర వీరమల్లు గురించి చెప్పకపోవడం, ఇలాంటివి చూసుకుంటే అసలు హరిహర వీరమల్లుకి అంత క్రేజ్ లేదేమో, అంత బజ్ లేదేమో అనుకుంటున్నా. అంటే స్టోరీలో సినిమాలో కానీ దమ్ము లేదేమో, అందుకే ఫ్యాన్స్ ముందే గ్రహించి దాన్ని అంత హైప్ లేపలేదు అనుకుంటున్నా. సో కానీ సినిమాలో మాత్రం హరిహర వీరమల్లు ఏమాత్రం దమ్మున్న స్టోరీ లేకపోతే ఫస్ట్ రోజు ఆడియన్స్ చూసి నిజంగా సినిమా బాగుంది అంటే మాత్రం థియేటర్లని అన్ని ఖాళీ అయిన మూతపడ్డ థియేటర్లని తెరుచుకుంటాయి అన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని థియేటర్ లో చూడాలని ఫస్ట్ రోజు చూడాలని ఇంకా చాలా మంది ఆడియన్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ తో సహా. అసలు ఆయన ఫ్యామిలీకి అటు యూత్ కి అంటే ఒక హీరో ఎవరైనా ఉంటే అది ఫ్యామిలీకి కనెక్ట్ ఉంటాడు లేకపోతే యూత్ కనెక్ట్ ఉంటాడు. కానీ ఈయన మాత్రం అసలు అటు ఫ్యామిలీ నుండి ఇక్కడ ముసలోడు దాకా అటు అమ్మాయిల నుండి అన్నిట్లో క్రేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ కి ఒక రేంజ్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా థియేటర్లన్నీ నిండుతాయి. కానీ సినిమాలో మాత్రం కొద్దిగా కంటెంట్ ఉండాలి అని అనుకుంటున్నా. కంటెంట్ ఉంటే మాత్రం 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా 1000 కోట్లు కొట్టలేదు. సో 1000 కోట్లు కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో 100 కోట్లు కూడా కొట్టలేదు. సో ఖచ్చితంగా ఈ సినిమాతో ఆయన 100 కోట్లు కొట్టాలి. నార్త్ లో కూడా రాజకీయ నాయకుడుగా కాదు ఒక హీరోగా కూడా తెలవాలి పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీకి తెలుసు, అటు ఆంధ్రప్రదేశ్ కి తెలుసు, తెలంగాణ ఆంధ్రాకి తెలుసు, అటు నార్త్ లో కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక తోప్ అని తెలవాలని నేను అనుకుంటున్నా. సో మరి ఈ సినిమాలో అఖీరానందన్ గారి ఎంట్రీ కూడా ఉంది అని చెప్పి రూమర్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్న హింట్ ఇచ్చారనమాట, అఖీరానందన్ గారి ఎంట్రీ ఉంది అని చెప్పి. ఒకవేళ హరిహర వీరమల్లులో అఖీరానందన్ గారు ఉంటే ఎలా ఉంటుంది అంటే నా ప్రకారంగా హరిహర వీరమల్లు అఖీరానందన్ గారు ఉండకపోవడమే మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే ఓజీలో ఉంటే బాగుంటది. ఓజీకి బాగా బజ్ ఉంది కాబట్టి ఓజీ 1000 కోట్ల మూవీ, ఓజీ భారీ బడ్జెట్ మూవీ. సో అందులో అఖీరానందన్ ని చూస్తే బాగుంటది. ఇప్పుడు హరిహర వీరమల్లు అంత పెద్ద బడ్జెట్ మూవీ కాదు, అంత పాన్ ఇండియా సినిమా మూవీ కాదు, అంత బజ్ లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ గారి కొడుకు అంటే ఫస్ట్ ఎంట్రీ ఒక హై లెవెల్లో ఉండాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకే అంత బజ్ క్రియేట్ చేసేటట్టు అంత డబ్బులు పెట్టి అన్ని శ్రీలీల యాక్ట్ చేస్తుందా అన్న? ఆ కొత్త హీరోతో యాక్ట్ చేస్తుందా? అసలు యాక్ట్ చేయదు. కానీ శ్రీలీల యాక్ట్ చేసిందంటే అక్కడ డబ్బు ప్రభావం అంతే. పవన్ కళ్యాణ్ కొడుకుకి అంత బజ్ ఉంది కాబట్టి ఆ బజ్ ఉన్న సినిమా అంటే ఇప్పుడు ఇది చరిత్రకు సంబంధించిన సినిమా. ఇప్పుడు చరిత్రకు సంబంధించిన సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకుని ఏ క్యారెక్టర్ పెడతారు? మహా అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ పెడతారు, అంతకు మించి ఏం క్యారెక్టర్ పెడతారు. కానీ ఓజీలో ఆ ఎలివేషన్లు అదంతా ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు థియేటర్ లో ఎవరు అఖీరానందన్ అంటే పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి ఆ థియేటర్ లో ఆ రెస్పాన్స్ వేరే ఉంటది. సో ఆ రెస్పాన్స్ కి సంబంధించి ఓజీలో అయితే బాగుంటది. కానీ దీంట్లో పెట్టి మళ్ళీ సినిమా బుస్ అన్నది అనుకో, అటు అఖీరానందన్ స్టార్టింగ్ లోనే బుస్ అన్నట్టు ఉంటది. మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది 2 రోజుల్లో. అవునవును, మంచి టికెట్లు కూడా జోరుగా బుకింగ్లు అవుతున్నాయి. అయితే సామాన్యుడికి అందని రేట్లు పెట్టారు. 600, 800 బెనిఫిట్ షో రేట్లు. సో 23 అయితే బెనిఫిట్ షో పడుతుంది. సో మరి ఆ టికెట్ రేట్లతో అందరూ హ్యాపీగా ఉంటారా? మరి అది ఎవరి కోసం పెడతారు అంత రేట్లు? ఇప్పుడంటే అన్ని దానిలో ఉండవు కదా, మల్టీప్లెక్సే మామూలుగా నెల టికెట్, నార్మల్ థియేటర్స్ నార్మల్ కింద దాకా ఒకటే సీటింగ్ ఒకటే రేటింగ్. నేను చెప్పేది ఏంటంటే థియేటర్ల గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది, సంధ్య ఉంది, సుధా ఉంది, దాని తగ్గట్టే ఉంటాయి మాట. నీకు బెనిఫిట్స్ అంతా మొత్తం ఏసీ కావాలంటే దాని కైండ్ ఆఫ్ ఉంటాయి. కంఫర్ట్స్ కావాలంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలంటే డబ్బు పెట్టాల్సిందే. నాట్ ఓన్లీ సినిమా, ఎవ్రీథింగ్. ఏపీలో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు హరిహర వీరమల్లు. దాని దగ్గర ఇంకోటి చెప్తాను మరి. అయితే ఏంటంటే నాకు తెలిసిన అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టం ఉంటుంది వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం గారు వచ్చేసి ఎన్నో కోట్లు పెట్టి డబ్బులు తీసాము. దాని తగ్గట్టు ఉంటాయన్నమాట. అంటే ఆయన తగ్గట్టు థియేటర్ లో ఇప్పుడు ఓ చిన్న సినిమా వచ్చింది గురు, దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరో చిన్నోడు తీసారులే, ఓకే వెళ్ళిపోతుంది, 100 పెట్టినా వెళ్దాంలే,
ఒకే 300 పెట్టారు అనుకో ఏమంటారు, అరే ఎందుకురా బాబు 300 పెట్టి వెళ్ళాల్సింది చెప్పి. దమ్మున్నోడికి ఎప్పటికైనా వాల్యూ ఉంటుందని చెప్పి నేను అంటమాట. అదే పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అయితే మరి ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్ గారు పుష్ప 2 ఎందుకు అంత రేట్లు పెట్టారని నాకు క్వశ్చన్ వేసాడు. ఓకే, సో మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, మరి దానికి తిప్పి సమాధానం చెప్పగలరా? సమానం చెప్పడానికి ఏం లేదు భయ్యా. నేను పవన్ కళ్యాణ్ నేను చూడొచ్చు, అంటే నేను సినిమా ప్రేమికుడిని, నేనైతే వెళ్తాను. మిగతా వాళ్ళు వెళ్తారు వెళ్ళరో మనకైతే తెలియదు కదా అంతే. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఫస్ట్ డే నుంచి నడుస్తాయి అనమాట. దాని తర్వాత 1 వీక్ అయిన తర్వాత మనకి డబ్బులు కూడా తగ్గుతుంది కదా, టికెట్ రేట్ కూడా తగ్గుతుంది కదా, సామాన్లు ఎవరైతే ఉందో అప్పుడు చూడొచ్చు. ఓకే ఫైన్. ఇప్పుడంటే సినీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో, పవన్ కళ్యాణ్ గారి అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు వెళ్ళి చూస్తారు. అది ప్రేమ అనమాట. 1000 పెడతారో 2000 పెడతారో అది అవుట్ ఆఫ్. మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటాయో 1 వీక్ తర్వాత రేట్లు అయితే తగ్గుతాయి కదా, అప్పుడు చూడొచ్చు. ఫైన్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. అంత దూరం ఆడే పరిస్థితి లేదు కదా ఓటీటీల ప్రభావం వల్ల. లేదు, ఆడుతుంది భయ్య. కంపల్సరీ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది. సినిమాలో దమ్ము ఉందని నేనైతే అనుకుంటా ఉన్నాను. కంపల్సరీ సినిమా అయితే ఆడుతుంది. 2 or 3 వీక్స్ కంపల్సరీ డెఫినెట్లీ. డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి అంత రేట్ ఇచ్చుకున్నారా అంటున్నారు. గురు అంత రేటు ఇచ్చుకోవడం అంటే ఇప్పుడు ఆయనకి డబ్బులు అయితే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందో తెలియదు మరి. అంటే బయట ఏ సిచ్యువేషన్ జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి కష్ట నష్టాలు కనుక్కొని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి కనుక్కొని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడము. ఆయన చెప్పింది ఒకటే, తెలిసింది రెండు. ఒకటి సినిమా, ఆ సినిమాలో వచ్చిన డబ్బులు ప్రజలు పెట్టడం, దాని తర్వాత సినిమాలు తీసడం, ప్రజలు పెట్టడం. రాజకీయాలు ఏమన్నా ఫండ్స్ ఏమన్నా వస్తే ఆ ఫండ్స్ ని ప్రజల దగ్గరికి చేరవేయడం. అంతమించి ఆయనకి డబ్బు ఆశ ఇంకొక ఆశ లేదనమాట. అంతే. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా టికెట్ రేట్లు పెంచితే ఆయన ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆయన సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడం ఎలా అనిపిస్తుంది? అంటే ఈయన పెంచలేదు కదా, ఈయన పెంచలేదు. అంటే అసలు ఆయన సినిమా పైన ఆయన ప్రమోషన్ చేసుకునే సిచ్యువేషన్ లేదన్నమాట. ఆ సినిమాని నిధి అగర్వాల్ ఇప్పుడు మన ప్రీలీజ్ ఈవెంట్ లో కూడా అన్నారు కదా, నా సినిమాని ఏదో అనాథలాగే అయిపోయింది, సినిమాను ఏం చేయలేకపోతున్నాను. నిధి అగర్వాల్ గారు తన భుజాల మీద పెట్టుకుని మోసింది అని చెప్తా ఉంది కదా. మరి ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేసుకున్నప్పుడు ఆయన టికెట్ల గురించి చెప్పు. పెద్ద కామెడీ. అర్థం కావట్లేదు దేనికి సినిమా టికెట్లు అనుకోవచ్చు. సినిమా 1000 కోట్లు కొట్టడానికి ఇదంతా ఒక టికెట్ రేటు పెంచి 1000 కోట్లు కొట్టిద్దామని ట్రై చేస్తున్నారు. గురు 1000 కోట్లు అంటే నేను చెప్తున్నా ఒకటైతే, బాహుబలి సినిమా చూసావు అనుకో, 150 రూపాయలు టికెట్. అప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? 2000 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాలో దమ్ముంటే ఎటు పోతుంది అది. సినిమాలో దమ్ముంటే అది ఎటు పోదు అనమాట. సినిమాలు దమ్ముంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి, ఇంకో అభిమానులు అయితే, మెగాస్టార్ అభిమానులు ఎవరైనా చూస్తారనమాట. సినిమాలు దమ్ముంటే దాని తగ్గట్టు అవి కలెక్షన్లు వస్తాయి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే పుష్ప 2ని బీట్ చేయడానికి ఇదేమైనా స్ట్రాటజీ అనుకోవచ్చా? అనుకోండి, అనుకుంటే వాళ్ళు అనుకోండి. నేను పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలనే కోరుకుంటాను. మిగతా వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.